మరణం లేని మీరు, యూ ఫర్ ఎవర్ అనే ఈ పుస్తకాన్ని రచించినది ట్యూస్డే లోబ్సాంగ్ రాంపా. తెలుగులోకి అనువాదం చేసినవారు పి.జి. రామ్మోహన్ గారు. ఈ 18వ భాగంలో 12వ అధ్యాయమైన రిలాక్స్ అవ్వడం ఎలా గురించి తెలుసుకుందాం. సూక్ష్మ శరీరయానం, భవిష్యత్తు వాణి లాంటి ఆధ్యాత్మిక అతీంద్రియ సాధనాలని సాధించాలి అనుకునే ముందు వీటన్నిటికీ తగిన దిట్టమైన పునాదిని ఒకదానిని వేసుకోవడం ద్వారా మాత్రమే ఈ శక్తులు సులభంగా వశమవుతాయి. ఈ ఆధ్యాత్మిక శిక్షణలో నిరంతరమైన సాధన చేయవలసి ఉంటుంది. ఓ పుస్తకంలోని ఆచరణ పద్ధతిని ఓసారి చదివేసి ఆ జ్ఞానంతోనే ఏ సాధన లేకుండా సూక్ష్మ శరీరయానం చేయగలగడం సాధ్యమయ్యే పని కాదు. ఎంతో సాధన చేసి తీరాల్సి ఉంటుంది. మంచి నేలలో విత్తనాలు నాటితే తప్ప ఒక చక్కటి ఉద్యానవనం తయారు కాదు. రాతి నేలలో రోజా పువ్వు పూస్తే ఒక అసాధారణ విషయం జరిగినట్లు అనుకోవాల్సి వస్తుంది. అలాగే ఏ మనస్సు సముచిత భావాలు లేక మూసుకుపోయినట్లు ఉంటుందో, ఏ మెదడులో భీకరారణ్యంలో అల్లుకుపోయిన తీగల్లాగా అడ్డదిడ్డమైన ఆలోచనలు కమ్ముకుని ఉంటాయో అట్లాంటి చోట్ల భవిష్యత్తు వాణి లాంటి ఓ దివ్యమైన కళ మొగ్గతొడుగుతుందని ఊహించలేం. నిశ్శబ్దం గురించి ముందు ముందు మనం చాలా విషయాలు తెలుసుకుంటాం. ఈనాడు మనల్ని వేధిస్తున్న అసంబద్ధపు విరుద్ధమైన ఆలోచనలు, ఎప్పుడూ హోరెత్తిస్తూ మోగే రేడియో టీవీల గోలలు మానవుని ఆధ్యాత్మిక శక్తులని అణిచిపడేస్తున్నాయి. ప్రాచీన కాలపు ఋషులు ఘోష పెట్టి చెప్పేవారు, ప్రశాంతంగా ఉండు, నేను మీలోనే ఉన్నానని తెలుసుకో అని. ఓ జీవితకాలం సాధన చేసిన తరువాత కాని వాళ్ళు ఒక చిన్న మాటని కూడా కాగితం మీదకి ఎక్కించేవారు కాదు. ఇంకా చెప్పాలంటే వారు ఏ మనుషులు సంచరించని అడవుల్లోకి, అంటే ఎక్కడ నాగరికత ప్రకోపించి శబ్దాలు వినిపించవో అక్కడికి, ఎక్కడ కింద పడ్డ బకెట్ల చప్పుడు, ఖాళీ సీసాల చప్పుడు వినిపించవో అక్కడికి, అలాంటి చోట్లకు వెళ్లిపోయి మనశ్చాంచల్యం నుంచి తప్పించుకునేవారు. వారు చేసిన కఠోర సాధనా ఫలితాలను, వాళ్లు పడ్డ కష్టాలను పడకుండానే, జీవితకాలమంతా ఖర్చు చేయకుండానే గ్రహించగల సువర్ణ అవకాశం మనకి ఉంది. ఆధ్యాత్మికంగా త్వరగా అభివృద్ధి చెందాలని మీరు ఆకాంక్షిస్తూ ఉంటే, అలా అనుకోని వారైతే ఇదంతా మీరు చదువుతూ ఉండరనుకోండి. ఆధ్యాత్మిక సాధనకు సిద్ధపడే ముందు మీరు చేయవలసిన ముఖ్యమైన ఉత్తమ పద్ధతి ఏమిటంటే, ముందు బాగా రిలాక్స్ అవ్వడం నేర్చుకోవడం. చాలా మందికి రిలాక్స్ అవ్వడం అంటే ఏమిటో తెలియనే తెలియదు. ఒక కుర్చీలో కూలబడితే సరిపోతుందని వాళ్ళ ఊహ. ఇది ఏ మాత్రం సరికాదు, సరిపోదు. రిలాక్స్ అవ్వడం అంటే మీ శరీరం పూర్తిగా సడలిపోయి ఉండగలగాలి. శరీరంలోని ఏ కండరంలోనూ ఏ మాత్రం టెన్షను ఉండకూడదు. రిలాక్స్ అవ్వడాన్ని గురించి పూర్తిగా గ్రహించాలి అంటే ఓ పిల్లి అంతా వదిలేసి ఎలా పడుకుంటుందో పరిశీలిస్తే చాలు. గమనించండి. ఓ పిల్లి లోపలికి వచ్చి 1-2 సార్లు గుండ్రంగా తిరిగి ఏ రూపమూ లేని కుప్పలాగా కూలిపోతుంది. ఓ కాలు కొన్ని అంగుళాలు బయటకు పొడుచుకొని వచ్చిందని గాని, తాను పడుకున్న తీరు చూసేవాళ్లకు నచ్చని విధంగా ఉందేమోనని కాని ఆ పిల్లి ఏ మాత్రమో ఆలోచించదు. సంపూర్ణంగా విశ్రాంతి పొందడమే పిల్లి ఉద్దేశం. అలా పడుకున్న వెంటనే ఆ పిల్లి క్షణంలో నిద్రలోకి జారుకుంటుంది. మనుష్యులకు కనిపించని విషయాలను కొన్నింటిని పిల్లులు చూడగలవన్న విషయం బహుశా అందరికీ తెలిసే ఉంటుంది. జ్ఞానాన్ని గ్రహించే శక్తిని ప్రకటించే కీబోర్డు మీద పిల్లులు మనకన్నా కొన్ని మెట్లు ముందుంటాయి. అందుచేత పిల్లులు నిరంతరము సూక్ష్మలోకాలను దర్శించగలుగుతూనే ఉంటాయి. ఒక గదిలో అటూ ఇటూ తిరగడం మనకు ఎంత సులభమో, విశ్వ సూక్ష్మలోకాల్లో విహారాలు చేయడం పిల్లులకు అంతే సులువు. కాబట్టి మనం కూడా ఒక హుషారైన పిల్లిలాగా ఉండేందుకు ప్రయత్నించాలి. అప్పుడే ఆధ్యాత్మిక అధ్యయన మహాహార్మ్యానికి దృఢమైన పునాదులను నిర్మించుకోగలుగుతాం. ఎలా రిలాక్స్ అవ్వాలో మీకు తెలుసా? ముందున్న సూచనలు చదవకుండానే మీ శరీరాన్ని పూర్తిగా సడలించేసుకొని వస్తున్న సంకేతాలను, సందేశాలను, అనుభవాలను గ్రహించగలరా? మేము ఎలా రిలాక్స్ అవుతామో చూడండి. మీకు సుఖంగా అనిపించే ఏ భంగిమలోనైనా సరే పడుకోండి. చేతుల్ని చాచి ఉంచితే బాగుంటుందని అనిపిస్తే చేతుల్ని చాచి పడుకోండి. కాళ్లను బారజాబితే బాగుంటుంది అనిపిస్తే
కాళ్ళని మీ ఇష్టం వచ్చిన పద్ధతిలో సర్దుకోండి. రిలాక్స్ అవ్వడం అనే కళలోని రహస్యం ఏమిటంటే పూర్తిగా సుఖాన్ని అనుభవించగల భంగిమలో శరీరాన్ని పడేసి ఉంచుకోవడం. ఎవ్వరూ దూరి వచ్చి మీ ఏకాంతానికి భంగం రానివ్వలేనటువంటి మీ సొంత గదిలో రిలాక్స్ అయితే మరీ మంచిది. ఎందువలనంటే చాలా మందికి, ముఖ్యంగా ఆడవాళ్లకి, తాము పడుకునే పద్ధతి చూసే వాళ్లకు అంత బాగుండదేమోనని, వయ్యారంగా ఉన్నట్లు అనిపించదేమోనని, చూసేవాళ్లకు సదభిప్రాయం కలగదేమోనని అనిపించవచ్చు. మీరు సంపూర్ణంగా రిలాక్స్ అవ్వాలని అనుకుంటే ఇలాంటి ఆలోచనలను చేయడం ముందు మానుకోవాలి. మీ ఇష్టం వచ్చినట్లు మీరు పడుకోవాలి, అంతే. మీ శరీరాన్ని ఒక ద్వీపంలాగా ఊహించండి. ఈ ద్వీపం మీద చిన్న చిన్న శరీరాలను ధరించి ఉన్న అనేక మంది జనాభా ఉన్నారనుకోండి. మీరు చెప్పినట్లు వాళ్ళు నడుచుకుంటూ ఉంటారని అనుకోండి. లేదా మీ శరీరాన్ని ఒక కర్మాగారంగాను, ఆ యంత్రాగారంలో అనేక కీలకమైన యంత్రాల అంటే నరాల కేంద్రాలలో సుశిక్షితులైన ఫ్యాక్టరీ వర్కర్లు అనేక మంది గమనిస్తూ నడిపిస్తున్నారని ఊహించుకోండి. ఇప్పుడు మీరు రిలాక్స్ అవ్వాలని అనుకుంటున్నారు. మీ ఫ్యాక్టరీ వర్కర్లందరికీ చెప్పండి, ఫ్యాక్టరీని మూసేసే వేళ అయ్యిందని, మిషన్లన్నింటినీ ఆపేసి అందరూ తమ తమ చోట్లకు వెళ్లిపోవాలని, మళ్లీ ఫ్యాక్టరీని తెరిచే వేళ అయ్యి వాళ్లను రమ్మని పిలిచినంత వరకు వాళ్లు రాకూడదని. విశ్రాంతిగా పడుకొని మీ పాదాల మీద, మీ కాళ్ల మీద, మోకాళ్ల మీద, మోకాళ్ల లోపల, శరీరం మొత్తంలోనూ తిరుగాడుతున్న అందరు వర్కర్లను మీ ఊహలోనే గమనించండి. మీ శరీరంలోని అన్ని కండరాలను లాగుతూ, వంచుతూ పనిచేస్తున్న ఈ వర్కర్లను గమనించండి. మహాకాయంతో ఉన్న మీరు, ఆకాశమంత ఎత్తున్న మీరు వీళ్ల వంక చూసి మీ మనస్సుతో వాళ్ళని పిలిచి ఆజ్ఞలను ఇవ్వండి. మీ చేతుల్ని, కాళ్ళని వదిలిపెట్టి కదిలి రమ్మని చెప్పండి. అందర్నీ నడిచి వచ్చి మీ రొమ్ము ఎముక నుంచి బొడ్డు వరకు వరుసగా క్యూలో నించోమని ఆజ్ఞాపించండి. మీ రొమ్ము మీద నిలువుగా ఉన్న మధ్య భాగంలోని ఎముకని రొమ్ము ఎముక లేదా స్టెర్నం అని అంటారని మీకు గుర్తు చేయడమే కాకుండా ఈ చిత్రాన్ని మీకు స్క్రీన్ మీద చూపించడం జరిగింది. పక్కటెముకలు కలిసే చోట మీ చేత్తో ఒకసారి తడిమి చూసుకోండి. మధ్యలో నిలువుగా గట్టిగా ఉన్న భాగాన్నే రొమ్ము ఎముక అంటారు. క్రిందికి ఈ ఎముక అంతమయ్యే వరకు మీ వేలుతో తడిమి చూసుకోండి. ఈ చోటు నుంచి మీ బొడ్డు వరకు ఉన్న ప్రదేశంలో ఈ వర్కర్ల అందర్నీ శరీరం అన్ని పక్కల నుంచి వచ్చి ఎక్కి వరుసగా క్యూలో నించోవడాన్ని జాగ్రత్తగా గమనించండి. ఓ ఫ్యాక్టరీని వదిలిపెట్టిన తరువాత వర్కర్లు బయటకు ఎలా వెళ్లిపోతారో ఓసారి ఊహించండి. వాళ్ళు రావలసిన చోటుకు చేరుకోవాలంటే ప్రస్తుతం చేతుల్ని, కాళ్ళని వదిలిపెట్టి రావాల్సి ఉంటుంది కదూ. కాబట్టి ఈ కాళ్లల్లో, చేతుల్లో పూర్తి విశ్రాంతి నెలకొని టెన్షన్లు అన్నీ మాయమైపోయి ఉంటాయి. వాటిని పని చేయిస్తున్న వర్కర్లు వెళ్లిపోయారు కనుక ఆ చోట్లలో మీకు పూర్తి శూన్యం గోచరించడమే కాక స్పర్శ జ్ఞానం కూడా ఉండదు. అంటే పూర్తిగా మొద్దుబారిపోయి తిమ్మిరెక్కినట్లు ఉండడం అని అర్థం కాదు. కాని ఏ మాత్రమూ టెన్షన్ లేకుండా, ఏ మాత్రమూ అలుపు లేకుండా ఉన్నట్లు చెప్పుకోవచ్చు. అక్కడ ఒక విధంగా ఆ కాళ్ళు, చేతులు లేనట్లు ఉంటాయని చెప్పుకోవచ్చు. ఫ్యాక్టరీ వర్కర్లందరూ ఓ పార్టీ మీటింగుకు హాజరయ్యే విధంగా మీ పొట్ట మీదకి పోగయ్యారు కదూ. ఇప్పుడు అందర్నీ ఓసారి బాగా తెరపారా చూసి అందర్నీ అక్కడి నుంచి వెళ్లిపోవాలని, మళ్లీ పిలిచేంత వరకు రావలసిన అవసరం లేదని గట్టిగా స్పష్టంగా చెప్పేయండి. మీ సిల్వర్ కార్డును పట్టుకుని అందరూ పైకి వెళ్లిపోవాలని, దూరంగా వెళ్లిపోవాలని చెప్పండి. మీరు ప్రశాంతంగా ధ్యానం చేస్తున్నప్పుడు, మీరు రిలాక్స్ అవుతున్నప్పుడు వాళ్ళందరూ మిమ్మల్ని శాంతితో ఉండనిచ్చి వెళ్లిపోవాలి. మీ శరీరం నుంచి పైకి వెళుతున్న మీ సిల్వర్ కార్డును ఒక విశాలమైన సొరంగంలాగా ఊహించండి. లేక రోడ్డు కింద మనుషులు నడిచే సబ్వేలాగా ఊహించుకోండి. లండన్లోనో, న్యూయార్క్లోనో బాగా రద్దీగా ఉండే సమయంలో సిటీలను వదిలి అందరూ దూర ప్రాంతాలకు వెళ్లిపోయే పద్ధతిలోనో, ఒకరి తర్వాత మరొకరు వరుసగా ట్రైన్లలో వర్కర్లందరూ సిటీని వదిలిపెట్టేసి వెళ్లిపోతూ సిటీని వీలైనంత ప్రశాంతంగా ఉంచే ప్రయత్నం చేస్తున్నట్లు ఊహించండి. మీ శరీరంలోని అందరు వర్కర్లను ఇలాగే బయటకు వెళ్లిపోయేటట్లు చేయండి. ప్రాక్టీస్ చేస్తే ఇదెంతో సులభం.
అప్పుడు మీరు ప్రశాంతంగా ఏ టెన్షన్లు లేకుండా ఉంటారు. మీ నరాల్లో ఏ స్పందన, అలజడి ఉండదు. మీ కండరాల్లో టెన్షన్లు ఉండవు. ఈ విధంగా నిశ్శబ్దంగా పడుకొని యథేచ్ఛగా మీ మనస్సును పరిగెత్తించండి. ఏ ఆలోచన వచ్చినా పర్వాలేదు. ఏ ఆలోచనలు రాకపోయినా కూడా మంచిదే. ఈ విధంగా కొన్ని క్షణాలు గడిచాక నెమ్మదిగా గాలి పీలుస్తూ వదులుతూ ఉన్న మీరు మీ ఫ్యాక్టరీ వర్కర్లను మీ శరీరంలో నుంచి బయటకు తరిమేసిన పద్ధతిలోనే మీ ఆలోచనలన్నింటినీ కూడా బయటకు తరిమేయండి. మనుషులు పనికిరాని చిన్న చిన్న విషయాల మీదే పనికిరాని ఆలోచనలు చేస్తూ జీవితంలో ఉన్నతమైన అంశాలను, వస్తువులను పొందుపరుచుకొని ఉన్న అత్యుత్తమ జీవితాన్ని గురించి ఆలోచించే సమయాన్నే సంపాదించుకోలేకపోతున్నారు. ఇంకో సంత ఎప్పుడు జరుగుతుందో అనో, ఏ వస్తువులు కొంటే ఫ్రీ కూపన్లు వస్తాయో అనో, టీవీలో ఏ ప్రోగ్రాం వస్తుందో అన్న ఆలోచనే తప్ప పనికి వచ్చే ఆలోచనలు చేయనే చేయరు. ఈ అలౌకికమైన బేరసారాలన్నీ, వ్యాపకాలన్నీ నిజానికి నిష్ప్రయోజనాలు. ఎవరో డ్రెస్ పీసులను చాలా చౌకగా అమ్ముతున్నారు అనే విషయం 50 సంవత్సరాల తర్వాత ఎందుకు పనికి వస్తుందో ఊహించండి. అయితే ఇప్పుడు అభివృద్ధి చెందాలని మీరు ప్రయత్నించడం 50 సంవత్సరాల తరువాత కూడా మీకు మేలునే కలిగిస్తుంది. ఒక్క మాటను గుర్తుంచుకోండి. ఈ భూమి మీద నుంచి ఏ ఒక్కరూ ఒక పైసా కూడా చనిపోతూ తమతో పాటు పట్టుకెళ్లలేరు. కానీ ప్రతి ఒక్కరూ తాము నేర్చుకున్న జ్ఞాన సంపదను తమతో పాటే మరో జన్మలోకి పట్టుకుని వెళతారు. అసలు భూమి మీద మనుష్యులు జీవిస్తున్నది అందుకే. ఈ చెత్త ఆలోచనల్నే ఇంకో జన్మలోకి పట్టుకెళతారో, లేదా అసలైన జ్ఞాన సంపద కోసం మీరు వీలైనంత తొందరగా ప్రయత్నాలను ప్రారంభిస్తారో మీ ఇష్టం. ఇప్పుడు మీరు చదువుతున్న, అధ్యయనం చేస్తున్న ఈ పుస్తకం అంటే గ్రంథం ఎంతో ఉపయోగకరమైనది. మీ భవిష్యత్తును ఇది శాసించగలదు. మనుష్యుల్ని వారి వారి ఆలోచనలే, వారి వారి తర్కాలే ప్రస్తుతం వాళ్ళు ఉంటున్న అధోగతిలో నిలబెడుతున్నాయి. తర్కం గురించి మనుషులు మాట్లాడుతూ చెప్పేదేమిటంటే, జంతువులో నుంచి మనుషుల్ని విభిన్నంగా ఉంచేది తర్కమేనని. ఈ మాట ఖచ్చితంగా నిజం. ఏ ఇతర జంతువులు తమ మీదే అణ్వాయుధాలను ప్రయోగించుకుంటాయి? మనుషులు తప్ప ఏ ఇతర జంతువులు యుద్ధం చేసి యుద్ధ ఖైదీలను నిలువునా చీరేస్తాయి? ఏ ఇతర జీవులు తమ తమ స్త్రీ పురుష శరీరాలను దుర్వినియోగపరుచుకుంటాయి? ఎంతో గొప్పవాళ్లమని వెర్రవీగుతున్న చాలా అంశాల్లో క్రూర జంతువుల కన్నా మానవుడు హీనంగానే ఉంటున్నాడు. ఇదంతా ఎందుకు జరుగుతోందంటే, భౌతికమైన సంపదల గురించే మానవుడు వెంపర్లాడుతున్నాడు కనుక. దేహాంతరాన మనిషికి కావలసింది అలౌకికమైన వస్తువులే కదా. అదే మేము మీకు అందిస్తున్నాం, నేర్పుతున్నాం. ధన్యవాదాలు మాస్టర్స్. 12వ అధ్యాయమైన రిలాక్స్ అవ్వడం ఎలాలోని మిగిలిన భాగాన్ని రేపు తెలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ.